ఎవరికైనా వాడు చేసే పని తప్పు అని తెలిసేది ఆ తప్పు వల్ల కలిగిన బాధ అనుభవించినప్పుడే. వీడి పేరు నాయర్. వీడికి చదవడం అంటే పిచ్చి. యూకేలో మాస్టర్స్ చేస్తాడని. వీడికి వచ్చే పర్సంటేజ్ కంటే వాళ్ళ నాన్న వాడి కోసం కట్టే ఇంట్రెస్టే ఎక్కువ. వీడి పేరు అలీ. వీడికి ఈ రోబోట్ ఎలా చేయాలో తెలిసిన సంవత్సరం పడుతుంది. ఏ పని చేసినా ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఫహాద్. తెలివైనవాడు కష్టపడి బ్రతకక్కర్లేదన్నది వీడి ఫిలాసఫీ. 4 ఏళ్ల నుంచి ఏదో కనిపెడదామని ట్రై చేస్తున్నాడు. దానివల్ల వచ్చే డబ్బుతో సెటిల్ అయిపోతాడట. చోటు వీడు ఎప్పుడు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంటాడు. అందుకే కాలేజ్ క్యాంపస్లో కన్నా బయటే ఎక్కువ కనిపిస్తాడు. కానీ వీడు ఎంజాయ్మెంట్ కంటిన్యూ అవ్వాలంటే వీడు పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు రావాలి. అదే డబ్బు. ఈ నలుగురి ఫ్రెండ్స్ లైఫ్ని టర్న్ చేసింది ఈ రోజు. Yes, I finally did it. ఏంట్రా ఇది? ఒక్క సెకండ్ ఉండరా, చూపిస్తా. దీని గురించి నేను 1 year నుంచి కష్టపడుతున్నాను రా. నాకు ఇప్పటికి రిజల్ట్ వచ్చింది. అసలు ఏంట్రా ఇది? ఇది ఫులరిన్ రా. నేను దీన్ని న్యూ కెమికల్ కంపోజిషన్స్తో డిజైన్ చేశాను. దేనికి ఉపయోగపడుతుందిరా? దేనికి అంటే దీని కెమికల్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే బాంబ్స్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి కదా, వాటి ఎక్స్ప్లోడ్ చేసే ప్రాపర్టీని బాంబ్ డిటెక్టర్స్తో డిటెక్ట్ కాకుండా చూసుకుంటుంది. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని దాంట్లో మిక్స్ చేసినప్పుడు దాని కెమికల్ ప్రాపర్టీ చేంజ్ అయిపోతుంది. నేను మణుగూరు వెళ్తున్నాను రా. ఎందుకురా? నా ఫులరిన్ డిజైన్కి ప్యాచ్ వర్క్ మిగిలిపోయిందిరా. మణుగూరు వెళ్ళాలి. మణుగూరా? మా ఊరి పక్కనే, చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది. అవునా? అయితే మనం కూడా వెళ్దాం రా. 4 రోజులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే వాడి కంపెనీ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మీరంతా వస్తానంటే మా ఇంట్లోనే స్టే ఉందాం. ఇప్పుడు ఎందుకురా? ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మనం బీటెక్ అయిపోతుంది. ఎప్పుడు చదువు అని సరదాగా వెళ్ళొద్దాం రా 4 రోజులు. ఓకే, వెళ్దాం. వాళ్ళు ఇటు వెళ్ళారు కదా. దిగురా, కొంచెం మాట్లాడేది. జర్నీ చేసి వచ్చాము, టైర్డ్గా ఉంది. అరే చోటు, ఆకలేస్తుందిరా. ఒక్క 10 minutes ఆగురా, రెడీ అవుతుంది. మొహమాట పడకండి రా, కంఫర్ట్ ఫీల్ అవ్వండి. అరే ఫహాద్, ఎక్కడికైనా బయటికి వెళ్దాం రా. సరేరా, నాకు ఇక్కడ దగ్గరలో ఒక ప్లేస్ తెలుసు, అక్కడికి వెళ్దాం, చాలా బాగుంటుంది. మా ఊర్లో ప్లేస్ తెలుసానికి నువ్వెప్పుడు వచ్చావురా? నీకు కూడా తెలియని ప్లేస్ ఒకటి ఉందిలే, తీసుకెళ్తా కదా. సరే, ముందు తిన్నాం కదా. మామ చూసుకోండి రా, ఇదంతా చాలా రిస్కీ ఏరియా.
అయినా రిస్క్ లేకపోతే కిక్ ఎందుకు ఉంటుంది చెప్పురా. అరే అక్కడ ఇంకా చాలా బాగుంటుందిరా. లాస్ట్ టైం ఇక్కడికి నా ఫ్రెండ్స్ తోటి వచ్చాను. ఇప్పుడు మనం అందరం అక్కడికి వెళ్దాం. తీసుకోవా? ఓబే అలీ మెల్లిగా దగ్గర అలీ దేఖ్ బా. అరే ఇక్కడ ఏదో బ్యాగ్ ఉందిరా. డబ్బులు రా. ఎవరివై ఉంటాయి? ఇంత డబ్బా ఎవరివై ఉంటాయరా? మా ముత్తాతరా 400 సంవత్సరాలు ఇక్కడ పెట్టి మళ్ళీ వస్తానని వెళ్ళాడు. మరి కక్కుర్తి పడకండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అది మొత్తం కలిపితే 50,000 కూడా ఉండవు. అరే ఇవే అరే దీంట్లో ఇంకేదో ఉందిరా. నంబర్ ప్లేటా? అరే ఇది ముక్తాదేనా? AP20J43 దీని వెనకాల ఏదో రాసుందిరా. అవన్నీ ఎందుకురా, అనుకోకుండా డబ్బులు దొరికినాయి. జంప్. 1 కాదు 2 కాదు 50,000 ఎవరు అయి ఉంటాయో. ఇవన్నీ తెచ్చే ముందు ఆలోచించాలరా. ఒకసారి తెచ్చాక ఇట్స్ అవర్స్. డబ్బుల మ్యాటర్ పక్కన వచ్చురా. అసలు ఆ నెంబర్ ప్లేట్ గోల్ ఏంటి? అవునరా, అసలు బ్యాగ్ లేదో నెంబర్ ప్లేట్ ఏదో ఉండలేదురా. దీని వెనకాల ఇది అడ్రస్ అయితే ఉందిరా. అదేరా నేను అక్కడ చెప్పింది. గౌతమి నగర్ వింధ్యా 99@4 PM. ఏంట్రా ఇది? ఏదో అడ్రస్ ఉంది కదా దాని వెనకాల. ఏమవుతుందో చూసేద్దాం. అరే డబ్బులే మనవి కావు, మళ్ళీ ఇప్పుడు ఈ నెంబర్ ప్లేటు అది ఎందుకురా ఎంత? నెంబర్ ప్లేట్ వెనకాల టైము అడ్రస్. ఇదేదో కొత్తగా ఉందిరా. అక్కడికి వెళ్ళి చూద్దాం. మిస్టరీ ఏంటో తెలుసు. ఫహాద్ నువ్వు నేను వెళ్ళి చూద్దాం. మీ ఇద్దరేంట్రా వెళ్తా? నలుగురం వెళ్దాం. స్టాప్ ఇట్, నో రిస్క్ రా. నో రిస్క్ రా, దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏమన్నా రిస్క్ ఉందని తెలిస్తే వచ్చేద్దాం. వాళ్ళకి కనిపించద్దు, దాక్కుని చూద్దాం. అక్కడ ఏమవుతుందో చూద్దాం. ఏమంటారు? ఓకే ఓకే. ఈ ఎండలో ఈ ప్లేస్ ఏంటి? ఈ అడ్రస్ని పట్టుకొని ఇక్కడికి రావడం ఏంటి? నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదురా. కూల్ రా, అయినా ఇంత దూరం వచ్చాం కదా, ఏమవుతుందో చూసేసేద్దాం. ఓకే. ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఏదో సౌండ్ వస్తుందిరా. అక్కడ ఎవరో ఉన్నారా? ఏదో వెతుకుతున్నట్టున్నాడు రా. ఉండరా, నేను చూసొస్తా. వద్దురా. ఏం కాదు, ఉండు. ఉండరా, నేను వెళ్ళొస్తా. ఏందా, నువ్వేనా?
నంబర్ ప్లేట్ ఉందా? days 7 చెక్ పోస్ట్ దాటించాలి. అర్థమైందా? డెలివరీ ఇస్తేనే పేమెంట్ ఉంటుంది. ఏంది టెన్షన్ పడుతున్నావు? అని కొత్త